స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న 9,000 అంగన్వాడీ ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే అర్హత ప్రకారం ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలకు పరిమితి పెంచాలని కోరారు. అంతేకాకుండా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల శిశు సంక్షేమ శాఖ పరిధిలో లేని అనేక పనులు చేసి విపరీతమైన వెట్టి చాకరీ చేయిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడం రమణ, గణేష్ మరియు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. డిమాండ్ చేస్తామని ఈ రెండు డిమాండ్లపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలను అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ ప్రమోషన్కి సంబంధించి ఎస్ఎస్సి అర్హత కల్పించాలి, అదేవిధంగా 50 సంవత్సరాలకు వయసును పెంచాలని చెప్పి నిరాచన లేని పక్షంలో మరి సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించైనా సరే ఈ డిమాండ్లను సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.